ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 18వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 18వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఖర్చులను అదుపు చేసుకోలేకపోతే మళ్ళీ అది అప్పులకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున బంధువులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటారు, ఏదో విధంగా మిమ్మల్ని అవమానించాలనుకుంటారు, ఏదో విధంగా మిమ్మల్ని నిందల పాలు చేసి మిమ్మల్ని మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల మీరు మామూలుగా మెదలకుండా కామ్గా ఉండిపోతే చాలా వరకు సమస్యలకు పుల్ స్టాప్ పెట్టిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఖచ్చితంగా మీరు అనేక అవమానాలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న పనులకి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ రావటం వల్ల ఒక రకమైన మానసికమైన ఆందోళన మీలో పెరుగుతుంది, ఒక రకమైన మానసికమైన వైరాగ్యం మీలో పెరుగుతుంది. దాంతో ప్రతిభా పాఠవాలు ఉన్నా, ప్రతిభా సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన సోమర్థనం మీలో ఆవరిస్తుంది. చేద్దాంలే చూద్దాంలే అన్న ధోరణి మీలో ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మీరు అభివృద్ధికి వేసే అడుగులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా కొంచెం ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. దాంతో మీరు కొంచెం మానసికమైన ఆందోళన పెరుగుతుంది, మానసికమైన వేదన పెరుగుతుంది. ఏంటి మనం ఇంత కష్టపడ్డా కూడా మనకి ఏ ఫలితం రావట్లేదనే ఒక రకమైన బాధ మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క తోటి బంధువులతో, మీకు కూడా స్నేహితులతో కానీ బంధువులతో కానీ అభిప్రాయ భేదాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ అభిప్రాయ భేదాలు రావటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మిమ్మల్ని అవతల వాళ్ళు బ్లేమ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, మిమ్మల్ని అవమానించడానికి అవకాశం ఉంటుంది, మిమ్మల్ని నిందల పాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్ట కొంచెం తగ్గడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ రోజున మీరు వాగ్వివాదాలకి, ఘర్షణలకి, గొడవలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ మీరు ఆ ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ, వాగ్వివాదాలకు కానీ దగ్గరగా ఉంటే కనుక దాని ప్రభావం మీ యొక్క కెరీర్ మీద పడుతుంది, దాని ప్రభావం మీ యొక్క సామర్థ్యం మీద పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీ ఆదాయం కూడా బాగా, ఖర్చులు కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
ఆ విద్యార్థులు కూడా ఈ రోజున మీరు చదువు మీద దృష్టి పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద శ్రద్ధ పెట్టాలి. మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అందువల్ల ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే, మీ దృష్టి అంతా కూడా చదువు మీద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా అటు కుటుంబ వ్యవహారాల్లో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, అలాగే ఆరోగ్య విషయాల్లో కానీ, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సూర్య నమస్కారాలు చేయండి. అలాగే సూర్య అష్టకాన్ని మీరు పఠించండి. అలాగే ఆదిత్య ఉదయం కూడా పారాయణం చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.